పల్లెల్లో పథకాల పండుగ, లబ్ధిదారుల గుర్తింపునకు గ్రామ సభలు, మీటింగ్లకు మంత్రుల హాజరు. నిర్బంధాల మధ్య గ్రామ సభల, రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి, అర్హులకు న్యాయం చేయాలన్న హరీష్ రావు. సూర్యాపేట జిల్లా ద్వారకుంటలో గందరగోళం, అధికారులతో గ్రామస్తుల వాగ్వాదం, ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలంటూ నిలదీత. ఇందిరమ్మ ఇళ్ల కోసం ధర్నా, మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆందోళన, అర్హులకు కేటాయించాలని డిమాండ్. ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు పెట్టాలి, దరఖాస్తుల పేరుతో కాలయాపన, గ్రామ సభల్లో మంత్రులు ఎక్కడన్న వివేకానంద గౌడ్. కాంగ్రెస్ పాలనలో పేదలకు రక్షణ లేదా, భూముల్ని బడాబాబులు లాక్కుంటారా, రియల్టర్లు బెదిరిస్తే ఊరుకోబోమన్న ఈటల. తులం బంగారం ఎప్పుడిస్తారు? అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. హామీల అమలు ఇంకెప్పుడు, ప్రభుత్వంపై తలసాని మండిపాటు. ఏపీ కూటమి ప్రభుత్వంలో లుకలుకలు, చంద్రబాబుతో పంచాయతీ బీజేపీకే నష్టం, మున్ముందు ప్రమాదమేనన్న అద్దంకి. మూసీని మురికిమయం చేసిందెవరు, సుందరీకరణ అంటూ దోపిడీకి యత్నం, ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారన్న కవిత. తెలంగాణలో 10,000 కోట్ల పెట్టుబడులు, హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్, కంట్రోలర్ సంస్థతో ఒప్పందం. హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుకు హెచ్సిఎల్తో ఎంఓయూ, దావోస్లో మరో కీలక ఒప్పందం. ఉత్తరాఖండ్ దేవభూమి, కేదార్నాథ్ ఆలయ నమూనా నిర్మాణం శుభ పరిణామం, తెలంగాణ సంస్కృతి గొప్పదన్న ఈటల. డ్రోన్ల వినియోగంతో చక్కటి ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల ఛేదన, క్రైమ్ కంట్రోల్లో ఉందన్న డీజీపీ తిరుమలరావు. కాళేశ్వరం కమిషన్ ముందుకు వి ప్రకాష్, అఫిడవిట్ ఆధారంగా విచారణ, పలు ప్రశ్నలు సంధించిన చైర్మన్. డంపింగ్ యార్డు ప్రారంభోత్సవంపై వ్యతిరేకత, ఫీర్జాదిగూడలో బీజేపీ శ్రేణుల నిరసన, వెంటనే తొలగించాలంటూ డిమాండ్. అన్నవరం మండపాల్లో ప్రైవేటు కార్యక్రమాలు, ఆలయ నిబంధనలకు తూట్లు, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. 2 లారీల ఢీ, తప్పిన ప్రాణాపాయం, విజయనగరం జిల్లా గొర్లె సీతారాంపురం దగ్గర ఘటన. ఛాంపియన్స్ ట్రోఫీపై మరో వివాదం, టీమిండియా జెర్సీపై పాక్ పేరు వద్దన్న బీసీసీఐ.